హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు బయింగ్ ఎట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక పానాసోనిక్ ఏసీ తీసుకోవాలా, సామ్సంగ్ ఏసీ తీసుకోవాలా అనేది 2025లో కన్ఫ్యూజన్ ఉంటే మాత్రం ఈ వీడియోలో మీకు ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేస్తాను. ఎందుకంటే మనం ఈ సంవత్సరం వచ్చిన ఏసీస్ అన్నీ పర్చేజ్ చేసాం. ఈచ్ అండ్ ఎవ్రీ ఏసీ 2025 మోడల్ ఎల్జీ, పానాసోనిక్, హిటాచి, మీకు సామ్సంగ్ అండ్ బ్లూ స్టార్ అన్నీ పర్చేజ్ చేశాను. సో అన్నిటిని వాడాక నేను క్లియర్ నాలెడ్జ్తో అయితే చెప్తున్నాను అనమాట. సో దట్ ఈ వీడియోని మీరు 100% కన్సిడర్ చేయొచ్చు. ఈ వీడియోలో పానాసోనిక్ బెస్టా, సామ్సంగ్ బెస్ట్ అనేది వెరీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫస్ట్లీ కామన్ ఫీచర్స్ ఉంటాయి కదా రెండిట్లో, ఒక్కొక్క దాంట్లో ఒకటి చెప్పే బదులు కామన్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు చెప్తాను. రెండిట్లో సేమ్ ఏవి వస్తున్నాయో అండ్ ఆ తర్వాతకి రెండిట్లో కూలింగ్ ఎలా ఉంది, నాయిస్ ఎలా ఉంది, రియల్ టైం ఎలా ఉంది, వారంటీ, ఇవన్నీ కూడా నేను క్లియర్గా వీడియో ఎండ్ వరకు అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్లీ రెండు మనకి 1.5 టన్ 5 స్టార్ ఏసీసే, రెండు కూడా ఇన్వర్టర్ టెక్నాలజీతో వస్తున్నాయి. సో దట్ మీకు పవర్ కన్జంప్షన్ తక్కువ ఉంటుంది అండ్ వోల్టేజ్ ఫ్లక్చువేషన్ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి రూమ్లో స్టేబుల్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది, విచ్ ఇస్ గుడ్ థింగ్ అగైన్. అండ్ ఇంకోటి వచ్చేసి రెండు స్మార్ట్ ఏసీసే, రెండిట్లో వేరే వేరియంట్స్ లేవు. రెండు ఏవైతే బేస్ వేరియంట్స్ వస్తున్నాయో అంటే రెండు 1.5 టన్ 5 స్టార్ 2025 మోడల్స్ ఏదైతే ఉన్నాయో రెండిట్లో స్మార్ట్ ఆపరేషన్స్ ఉంటాయి. మీరు రిమోట్లో ఉండే ఆప్షన్స్ అన్ని, కంట్రోల్స్ అన్నీ కూడా మీకు యాప్ ఉంటుంది. సామ్సంగ్ వాళ్ళదేమో స్మార్ట్ థింగ్స్ అనే యాప్ ఉంటుంది, పానాసోనిక్ వాళ్ళది మిరాయే అనే యాప్ ఉంటుంది. రెండిట్లో సిమిలర్ కంట్రోల్స్ లైక్ రిమోట్, మనం ఏమంటారు, టెంపరేచర్ కంట్రోల్, ఫ్యాన్ కంట్రోల్, స్వింగ్ కంట్రోల్, ఎవ్రీథింగ్ ఉంటుంది. వీటితో పాటు ఎక్సెస్గా మనకి షెడ్యూల్ చేసుకోవచ్చు అండ్ త్రూ వాయిస్ కమాండ్ అలెక్సా, గూగుల్ తోటి మీరు కమాండ్స్ ఇచ్చి ఏసీ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు మీకు టెంపరేచర్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ సామ్సంగ్లో వెల్కమ్ కూలింగ్ ఫీచర్ ఉంటుంది. ఎప్పుడైతే మీ జియోగ్రఫికల్ ఏరియాకి వచ్చారో ఆ ఏరియాకి రాగానే ఆటోమేటిక్గా ఏసీ ఆన్ అయిపోయి మీరు ఇంట్లోకి వచ్చే లోపల ఇంటిని కూల్ చేస్తుంది. అఫ్ కోర్స్ మీరు ఇది పానాసోనిక్ కూడా అలా అయితే యూజ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకొని ఇంటికి వచ్చే లోపల కూల్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎన్ని యూనిట్స్ వాడాం, ఎంత పవర్ కన్స్యూమ్ చేస్తుంది అనేది కూడా మనకి త్రూ యాప్ అయితే తెలుస్తుంది. రెండు స్మార్ట్ ఏసీస్ విచ్ ఇస్ గ్రేట్ థింగ్. ఖచ్చితంగా ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఈ రెండు బ్రాండ్స్ కూడా. అండ్ ఆ తర్వాతకి రెండు 5 స్టార్ రేటెడ్. యూనిట్స్లో ఫరక్ ఎక్కువగా ఏముండదు. మీకు సామ్సంగ్ 751 యూనిట్స్ అని చెప్తున్నారు, పానాసోనిక్ పానాసోనిక్ మనకి 759 యూనిట్స్ అని చెప్తున్నారు. 8 యూనిట్స్ వరకు ఉంది. బట్ వాళ్ళ టెస్టింగ్ సినారియో తక్కువగా ఉంటుంది. 1600 అవర్స్ 50% కెపాసిటీలో వాడతారు. సో మన రియల్ టైం యూసేజ్కి వచ్చేసరికి మనకి పవర్ యూనిట్స్లో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. మీకు కేవలం 750 యూనిట్స్ రావాలని ఏం లేదు, కొంచెం ఎక్కువే వస్తుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఆ తర్వాతగా రెండిట్లో కూడా 100% కాపర్ కండెన్సర్ ఆయిల్తో వస్తుంది. రెండు R32 రిఫ్రిజరెంట్ తోటే వస్తున్నాయి. అండ్ దాంతోపాటు రెండిట్లో హిడెన్ డిస్ప్లే ఉంటుంది. ఏదైతే డిస్ప్లే ఉంటుందో డిస్ప్లే అనేది మీరు కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. సామ్సంగ్లో సైడ్కి ఇచ్చారు, పానాసోనిక్లో మనకి మిడిల్లో ఉంటుంది. సో ఆప్షన్ ఈజ్ యువర్స్. కావాలనుకుంటే నైట్ ఉంచుకోండి బెడ్ లైట్ లాగా, వద్దు మాకు డిస్టర్బెన్స్ అనుకుంటే మాత్రం టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు రెండింటిని కూడా, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ దాంతోపాటు రెండిట్లో 4-వే స్వింగ్ ఉంటుంది. ఏదైతే బ్లేడ్ మనకి ప్రొవైడ్ చేశారో ఆ బ్లేడ్తో పాటు లోపల కూడా బ్లేడ్స్ ఉంటాయి కదా. సో మీకు వెర్టికల్గా అండ్ హారిజంటల్గా స్వింగ్ అవుతుంది. సో దట్ రూమ్లో ఈవెన్ టెంపరేచర్ స్ప్రెడ్ చేయడానికి, మంచిగా కూల్ అవ్వడానికి మనకి ఇదైతే హెల్ప్ చేస్తుంది అనమాట. రెండిట్లో కూడా మనకి 4-వే స్వింగ్ చూడడానికి ఉంటుంది. అండ్ దాంతోపాటు మనం మాట్లాడుకోవాల్సింది ఫిన్స్ కోటింగ్ అనమాట. ఏదైతే కాపర్ కండెన్సర్ కాయిల్ ఉందో దాని చుట్టూ ఉండే ఫిన్స్లో కోటింగ్ అయితే వేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్తారు. వీళ్ళేమో డ్యూరాఫినో, అల్ట్రాఫినో ఏదో చెప్తారు, వీళ్ళు షీల్డ్ బ్లూ అని చెప్తుంటారు. సో పేరు మారుతుంది బట్ కోటింగ్ అయితే ఉంటుంది. అది యాంటీ కరోజన్ కోటింగ్ అనమాట. తొందరగా రస్ట్ రాకుండా ఏసీని డ్యూరబిలిటీ పెంచడానికి ఇదైతే మనకి యూజ్ అవుతుంది. దాంతోపాటు రెండిట్లో కూడా ఆటో క్లీన్ ఉంటుంది, ఆటోమేటిక్గా అవే క్లీన్ చేసుకుంటాయి అనమాట. ఇది ఓవరాల్గా మనకి కామన్ ఫీచర్స్. ఇక ఆ తర్వాతకి డిఫరెన్సెస్ గురించి వస్తే ఫస్ట్లీ డిజైన్ గురించి మాట్లాడుకోవాలి మనం. డిజైన్ పర్సనల్ పర్స్పెక్టివ్ నేను ఏ బ్రాండ్ని తక్కువ చేయను. ఒకసారి మీరు ఇక్కడ సామ్సంగ్ ఏసీ చూడండి, మీకు చూడడానికి అయితే చాలా స్టైలిష్గా సైడ్కి డిస్ప్లే ఉంటుంది, బ్లేడ్స్ కానీ లుక్ కానీ, అండ్ స్లిమ్గాను బారుగా ఉంటుంది. సామ్సంగ్ ఇది చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం పానాసోనిక్ కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు, ఇది కూడా మీకు అట్రాక్టివ్గా ఉంటుంది. కంపేర్ టు సామ్సంగ్ లిటిల్ బిట్ బల్కీగా ఉంటుంది. బట్ డిజైన్లో మాత్రం మేజర్ డిఫరెన్స్ రెండింటికి చూడడానికి ఉండదు. బట్ డిజైన్ పర్సనల్ పర్స్పెక్టివ్ మీకు ఏది నచ్చిందో మీరు కామెంట్ చేయండి. ఏదైతే సామ్సంగ్ ఉందో సామ్సంగ్ మ్యాటి ఫినిష్తో వస్తుంది. అదే మీరు పానాసోనిక్ కూడా చూడొచ్చు, చూడడానికి అయితే ఇలా లుక్ కనిపిస్తుంది అనమాట. సో లుక్ అనేది పర్స్పెక్టివ్ మీకే వదిలేస్తున్నాయి. అండ్ బిల్డ్ క్వాలిటీ రెండింటిలో కూడా మేజర్ కాంప్రమైజ్ చూడడానికి అయితే లేదు, బెటర్ బిల్డ్ క్వాలిటీ అయితే యూజ్ చేశారు. పానాసోనిక్లో ఒకటి నాకు నచ్చింది ఏంటంటే రెండిట్లో ఫిల్టర్స్ అయితే వస్తాయి, యాంటీ డస్ట్ ఫిల్టర్స్ అనేవి. బట్ కాకపోతే పానాసోనిక్లో మనకి PM01 ఫిల్టర్ వస్తుంది. అంటే 0.01 మైక్రాన్ ఉన్న పార్టికల్స్ని కూడా అది ఫిల్టర్ చేయగలుగుతుంది. సో దట్ కొంచెం మంచి ప్యూరిఫైడ్ ఎయిర్ అయితే మీకు అయితే వస్తుంది అనమాట. కంపేర్ టు సామ్సంగ్ పానాసోనిక్లో అది పానాసోనిక్లో ఒక అడ్వాంటేజ్ బిల్డ్ క్వాలిటీ పరంగా కానీ, డిజైన్ పరంగా కానీ. అండ్ ఆ తర్వాతకి కూలింగ్ టెస్ట్ విషయానికి వస్తే సామ్సంగ్ మీకు వచ్చేసి 5000 వాట్స్ కూలింగ్ కెపాసిటీతో వస్తుంది. పానాసోనిక్ నా ముందున్నది ఇది వచ్చేసి మనకి 5100 వాట్స్తో వస్తుంది. ఇవన్నీ నా ముందే ఉన్నాయి, అందుకని నేను ఇటు పానాసోనిక్ ఇటు సామ్సంగ్ అంటున్నాను. ఎందుకంటే ఇటు సామ్సంగ్ ఉంది, ఇటు పానాసోనిక్ ఉంది, మధ్యలో హిటాచి ఉందన్నమాట. ఒకటే రూమ్లో ఇన్స్టాల్ చేసాం.
అందుకని అలా చెప్తున్నాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో బట్ నేను ఇక్కడ ఇది 5000 వాట్స్ ఉంది, అది 5100 వాట్స్ ఉంది పానాసోనిక్, అందుకని పానాసోనిక్ కూలింగ్ ఎక్కువ నేను చెప్పట్లేదు, టెస్ట్ చేసి చెప్తున్నాను. నేను రెండిట్లో సిమిలర్ టెంపరేచర్ పెట్టాం, రెండిట్లో సేమ్ రూమ్లో సిమిలర్ టెంపరేచర్ పెట్టి టెస్ట్ చేసినప్పుడు మీకు పానాసోనిక్ ఫాస్టర్గా కూల్ చేస్తుంది. అండ్ పానాసోనిక్ నుంచి వచ్చే ఎయిర్ ఏదైతే ఉందో చాలా చల్లగా వస్తుంది, దానివల్ల చాలా ఫాస్ట్గా రూమ్ని కూల్ అయితే చేస్తుంది. కూలింగ్ విషయంలో ఇక్కడ క్లియర్ విన్నర్ పానాసోనిక్ కంపేర్ టు సామ్సంగ్. అట్లనే సామ్సంగ్ కూల్ చేయదని కాదు, తొందరగా పానాసోనిక్ కూల్ చేస్తుంది, దాన్ని మెయింటైన్ చేస్తుంది. సామ్సంగ్ కొంచెం లిటిల్ బిట్ డిలేలో కూల్ చేస్తుంది, లిటిల్ బిట్ ఇన్ ద సెన్స్ 2-3 మినిట్స్ లేకపోతే 5 మినిట్స్ మీకు డిలేలో కూల్ చేస్తుంది. కూల్ అయ్యాక బోత్ ఆర్ సేమ్, అంతే కదా. 24 పెట్టామంటే ఇన్వర్టర్ ఏసీస్లో వన్స్ 24 డిగ్రీస్కి వచ్చాక అది మెయింటైన్ చేస్తుంది ఏ ఏసీ అయినా సరే. సో దట్ కొంచెం అడ్వాంటేజ్, కొంచెం బెటర్ కూలింగ్ మాత్రం పానాసోనిక్లో ఉంది. కూలింగ్లో ఖచ్చితంగా విన్నర్ పానాసోనిక్ అని చెప్పుకోవాలి. అండ్ వెన్ కమ్స్ టు నాయిస్, సామ్సంగ్ వచ్చేసి మనకి 50 dB నాయిస్ అని క్లెయిమ్ చేస్తుంది, వీళ్ళు 32 to 47 అని చెప్తున్నారు. నథింగ్ బట్ 47 అనేది మనం బ్రెయిన్లో పెట్టుకుంటే. మా రియల్ టైం టెస్టింగ్లో రెండిట్లో మేజర్ డిఫరెన్స్ లేదు, 41.5 నుంచి 42 dB మధ్యలో వేరీ అవుతుంది. ఫుల్ ఫ్యాన్ స్పీడ్లో మేము ఆటోలో పెట్టాం, ఫుల్ ఫ్యాన్ స్పీడ్లో పెట్టి రెండిట్లో సేమ్ కండిషన్లో వితౌట్ ఎనీ నాయిస్ మేము టెస్ట్ చేస్తే మాకు 42 dB అయితే వచ్చింది. రెండిట్లో నాయిస్ ఉంది, 42 dB అనేది మీరు వింటారు నాయిస్ అనేది ఫుల్ ఫ్యాన్ స్పీడ్లో తిరిగేటప్పుడు. సో దట్ రెండిట్లో నాయిస్ ఉంది, కీప్ ఇట్ ఇన్ మైండ్, అదైతే గుర్తుపెట్టుకోండి. మీకు మరీ సూపర్ సైలెంట్ ఏసీ లైక్ ఎల్జీ అయితే మీకు ఈ రెండిట్లో ఏ ఏసీ కాదు, రెండిట్లో కొంచెం సౌండ్ వస్తుంది. మీకు మరీ సైలెంట్గా కావాలనుకుంటే ఇక్కడే వీడియో స్కిప్ చేసి డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఎల్జీ వేసి కొనుక్కోండి అంతే. అండ్ తర్వాత మనం మాట్లాడాల్సింది కన్వర్టబుల్ మోడ్స్. ఒక్కొక్క దాంట్లో ఒకటి ఉంటాయి. సామ్సంగ్లో మనకి 5 కన్వర్టబుల్ మోడ్స్ ఉంటాయి, పానాసోనిక్లో మనకి 7 కన్వర్టబుల్ మోడ్స్ ఉంటాయి. పానాసోనిక్లో మనకి చూస్తే 40, 55, 70, 80, 90 అండ్ ఫుల్ కెపాసిటీ అండ్ హై కెపాసిటీ అని ఉంటుంది, కొంచెం ఫాస్టర్గా కూల్ చేస్తుంది ఇది. అట్ ద సేమ్ టైం మనకి ఏదైతే సామ్సంగ్ ఉందో సామ్సంగ్లో మనకి 40, 60, 80, 100 అండ్ 120% అని ఉంటుంది. 120% పెట్టుకుంటే ఇది కూడా మీకు ఫాస్టర్ కూలింగ్ అయితే చేస్తుంది. సో ఏంటని ఈ కన్వర్టబుల్ మోడ్స్ వల్ల బెనిఫిట్ అంటే మాత్రం, ఒకవేళ మీ రూమ్ సైజు యాక్చువల్లీ ఇది 1.5 టన్ ఏసీ కదా, మనం 150 స్క్వేర్ ఫీట్ రూమ్ వరకు ఆరామ్సే యూజ్ చేసుకోవచ్చు. బట్ మనది 100 స్క్వేర్ ఫీట్ రూమే అనుకోండి, స్టిల్ మీరు ఇది తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రెంటల్ హోమ్స్లో ఉంటారు చాలామంది హైదరాబాద్లో, ఫర్ సపోజ్ వేరే మెట్రో సిటీస్లో, వాళ్ళు ఎప్పుడు ఒకే రూమ్ సైజులో ఉండాలని రూల్ లేదు కదా. ఇవాళ 100 ఉన్నారు, రేపు పుట్టుకున్న 150 స్క్వేర్ ఫీట్ ఉన్న రూమ్లోకి వెళ్ళాలనుకుంటే అప్పుడు ఏసీ మారుస్తామా, 1 టన్ 1.5 టన్ ఇది తీసేసి అది కొనలేము కదా. అందుకనే ఈ కన్వర్టబుల్ మోడ్స్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. మీది 1 టన్ సరిపోయే రూమ్ అనుకోండి, లైక్ 100 స్క్వేర్ ఫీట్ రూమ్ అనుకోండి, యూ కెన్ యూస్ దిస్ ఏసీ ఇన్ 1 టన్ కెపాసిటీ. మీకు పవర్ బిల్ సేవ్ అవుతుంది, 1 టన్ కెపాసిటీలో రన్ అవుతుంది. అదే కన్వర్టబుల్ మోడ్స్ బెనిఫిట్, 1 టన్ 1.5 టన్ 1.2 టన్ మీకు నచ్చిన కెపాసిటీలో మీరు రన్ అయితే చేసుకోవచ్చు. సో కంపల్సరీ యాడెడ్ అడ్వాంటేజ్ రెండిట్లో కూడా మనకి కన్వర్టబుల్ మోడ్స్ ఉన్నాయి. అండ్ ఇక ఇన్స్టాలేషన్ కాస్ట్ వస్తే మాత్రం సామ్సంగ్ మనకి ఓన్లీ ఇన్స్టాలేషన్ కాస్ట్ 1770 తీసుకున్నారు. వైర్ ఏదైతే ఉందో పవర్ కేబుల్, అవుట్డోర్ యూనిట్ నుంచి వచ్చే పవర్ కేబుల్ అనేది మనకి 360 రూపీస్ తీసుకున్నారు, 3 మీటర్స్ 120 రూపీస్ పర్ మీటర్. అండ్ దాంతోపాటు 950 రూపీస్ అవుట్డోర్ యూనిట్ ఏదైతే కంప్రెసర్ ఉందో దాన్ని పెట్టి స్టాండ్స్ అనేది కంపెనీ ఇవ్వదు కాబట్టి దానికి 950 రూపీస్ తీసుకున్నారు. ఓవరాల్గా మాకు సామ్సంగ్ ఏసీ ఇన్స్టాల్ చేయడానికి మనకి 3080 రూపాయలు అయితే అయింది. బట్ వేరియాస్ మనకి పానాసోనిక్ విషయానికి వస్తే మాత్రం ఇన్స్టాలేషన్ కాస్ట్ 1416 రూపాయలు అండ్ అవుట్డోర్ యూనిట్ స్టాండ్ కాస్ట్ వచ్చేసి వాళ్ళు 915 రూపాయలు. అండ్ వైర్ కాస్ట్ వచ్చేసి మనకి ఇండోర్ యూనిట్ నుంచే పవర్, దీనికి రెండింటికి పవర్ కేబుల్ వీళ్ళు ఇవ్వరు. సామ్సంగ్ అవుట్డోర్ యూనిట్ నుంచి పవర్ తీసుకోవాలి, పానాసోనిక్ ఇండోర్ యూనిట్ నుంచి తీసుకోవాలి. కాబట్టి ఇది 3 మీటర్స్ పట్టింది, ఇది కేవలం 1 మీటర్ పట్టింది కాబట్టి 120 రూపీస్ అయితే తీసుకున్నారు. ఎఫెక్ట్ ఇది వచ్చేసి మనకి 2451 రూపాయలు అయితే మనకి పానాసోనిక్ అయితే కాస్ట్ చేసింది. ఈజీగా మనం అక్కడ చూస్తే ఫరక్ అనేది మనకి ఈజీగా 500 నుంచి 600 రూపాయల ఫరక్ అయితే మనకి ఇన్స్టాలేషన్ కాస్ట్లో అయితే సామ్సంగ్ ఎక్కువగా కాస్ట్ అయితే చేస్తుంది. అండ్ అదైతే చూసుకోండి. అండ్ ఇక ఫైనల్గా ప్రైసెస్ విషయానికి వస్తే మాత్రం పానాసోనిక్ మనకి 44,990 రూపాయలకి వస్తుంది, సామ్సంగ్ వచ్చేసి మనకి 45,990 రూపాయలకి. అంటే 1,000 రూపాయలు సామ్సంగ్ ప్రైస్ ఎక్కువైతే ఉంది. అండ్ దట్టు ఇన్స్టాలేషన్ కాస్ట్ కూడా సామ్సంగ్ ఎక్కువ. సో ఓవరాల్గా ఎన్ని యాడ్ చేసుకొని చూసుకుంటే మాత్రం ఒక 2,000 రూపాయలు, 2,000 కాకపోయినా మనకి 1,600 రూపాయలు కాస్ట్ కంపేర్ టు పానాసోనిక్ సామ్సంగ్లో ఎక్కువ ఉంది. అన్న ఇప్పుడు నువ్వు చెప్పు మరి మేమే తీసుకోవాలి. యాజ్ ఎ రివ్యూవర్గా నేను చెప్పేది ఏంటంటే బెటర్ కూలింగ్ ప్రొవైడ్ చేస్తుంది పానాసోనిక్ అండ్ ఎట్ ద సేమ్ టైం స్మార్ట్ ఫీచర్స్ ఇస్తుంది లైక్ ఏమంటారు సామ్సంగ్. అండ్ దీంతోపాటు మనకేమంటారు కాస్ట్ కూడా కొంచెం తక్కువ ఉంది, 45,000కే వస్తుంది కాబట్టి ఐ విల్ గో ఫర్ పానాసోనిక్. కాకపోతే ఇక్కడ ఒక మొదలబు ఉంది, మీకు ఇంతసేపు చెప్పండి వీడియో అంతటా ఆపింది. ఏదైతే పానాసోనిక్ ఉందో పానాసోనిక్లో 1 year ప్రొడక్ట్ వారంటీ వస్తుంది,
5 ఇయర్స్ పీసీబీ ఎక్కువగా ఇన్వర్టర్ ఏసీస్లో ఖరాబ్ అయ్యేది పీసీబీ, ఎక్కువ కాస్ట్ కూడా అది. ఆ పీసీబీ మీద 5 ఇయర్స్ ఇస్తున్నారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ 10 ఇయర్స్ కంప్రెసర్ మీద ఇస్తున్నారు. నాకు ఎటువంటి కంప్లైంట్స్ పానాసోనిక్లో లేవు. బట్ యాడెడ్ అడ్వాంటేజ్ మనకి సామ్సంగ్లో ఉంది. ఏంటంటే ఏదైతే ఈ 5 ఇయర్స్ పీసీబీ వారంటీ అని చెప్పానో 5 ఇయర్స్ సామ్సంగ్ హోల్ ప్రొడక్ట్ మీద ఇస్తుంది. అంటే లైక్ బ్లోవర్ ఖరాబ్ అయింది అనుకోండి, బ్లోవర్ కూడా వాళ్ళు వారంటీ ఇస్తారు. ఇంకేదన్నా యూనిట్ ఖరాబ్ అయితే ఎనీథింగ్ 5 ఇయర్స్లో ఏమైనా ఖరాబ్ అయితే వాళ్ళు ఫిజికల్ డ్యామేజ్ లేకుండా ఏమైనా ఖరాబ్ అయితే వాళ్ళు టేక్ కేర్ చేస్తారు. సో ఆ పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. సామ్సంగ్కి వెళ్ళాలంటే ఇక్కడ 2 రీజన్స్. 5 ఇయర్స్ కాంప్రహెన్సివ్ వారంటీ ఇస్తున్నారు, టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు, కొంచెం లెస్ కూలింగ్ ఉంటుంది కంపేర్ టు పానాసోనిక్. ఈ రెండు మీకు పెద్ద మ్యాటర్ కాదు. ఆ పైన ఎక్కువైన 1600 మేము పెట్టుకోగలుగుతాం, మాకు సామ్సంగే కావాలి, లుక్ నచ్చింది అనుకుంటే మాత్రం ఎస్ యూ కెన్ పర్చేస్. అండర్ 150 స్క్వేర్ ఫీట్ రూమ్ అనుకుంటే మీద ఆరామ్స్ మీరు దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. లేదు 160, 165, 170 ఉందనుకోండి, దెన్ పానాసోనిక్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్ కంపేర్ టు సామ్సంగ్. ఎందుకంటే కూలింగ్ అనేది ఎక్కువ ప్రయారిటీ కాబట్టి. బట్ నేను తీసుకోవాలనుకుంటే మాత్రం ఆ 5 ఇయర్స్ వారంటీ అనేది, నేను యూజువల్గా ఇన్ని ఏసీస్ ఇన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాను కదా, 2021 నుంచి నేను రివ్యూ చేస్తున్నాను. ఎప్పుడు నాకు ఏ ఏసీలో ఇష్యూ రాలేదు. ఒకవేళ వచ్చినా వేరే వాళ్ళు కంప్లైంట్ చేసేది పీసీబీ ఇష్యూ అని. పీసీబీ మీద వీళ్ళు కూడా 5 ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. బట్ ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో కాదు. మీరు సామ్సంగ్ తీసుకున్నా నాకు పర్లేదు, పానాసోనిక్ తీసుకున్నా పర్లేదు, ఉన్నట్టు చెప్పడం నా బాధ్యత. నాకైతే కొంచెం స్లైట్ ఎడ్జ్ కూలింగ్ పరంగా కానీ రిమైనింగ్ ప్రైస్ పరంగా నాకు పానాసోనిక్ అనిపించింది. సో ఒక థింగ్ ఏంటంటే, ఒక్క విషయం మనం ఒప్పుకోవాలి, కంపేర్ టు పానాసోనిక్ సామ్సంగ్ సర్వీస్ విలేజెస్లో చాలా బెటర్గా ఉంటుంది. మెట్రో సిటీస్లో రెండిట్లో పెద్ద ఫరక్ ఉండకపోవచ్చు, బట్ విలేజెస్లో మీకు సామ్సంగ్ కొంచెం ఫాస్టర్ సర్వీస్ ఇవ్వచ్చు. ఆ ఫాస్టర్ సర్వీస్, ఆ 5 ఇయర్స్ వారంటీ, ఆ కొంచెం లెస్ కూలింగ్ ఓకే, మాకు ఒక 5 మినిట్స్ లేట్ కూల్ అయితే ఏందని అనుకుంటే మాత్రం ఎస్ యూ కెన్ కన్సిడర్ సామ్సంగ్ ఏసీ. సో రెండింటి లింక్స్ ఇక్కడ ప్రొడక్ట్స్లో ఉంటుంది. ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేయాలంటే, ఒకవేళ ఫ్లిప్కార్ట్లో మీకు ఆఫర్ నచ్చలేదు అనుకోండి, అమెజాన్లో పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ ఉంటుంది, అక్కడ నుంచి అమెజాన్లో చెక్ చేసుకోండి. అల్టిమేట్గా మీకు ఎక్కడ తక్కువ వస్తే అక్కడ కొనుక్కోండి. గ్యాస్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నేను 2025లో వచ్చిన ఏసీస్ అన్నీ కొన్నాను కదా, వీటన్నిటిని కంపేర్ చేస్తే ఒక బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియో చేశాను. అది మన టెక్ రిపోర్ట్ ఛానల్లో ఉంటుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఉంటుంది అండ్ ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంటుంది. ఆ వీడియోని ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు దీన్ని వర్సెస్ ఇది చెప్పాను కదా, అలా కాకుండా అన్నిటినీ టెస్ట్ చేసి ఎవరికి ఏది సెట్ అవుతుంది, ఏ ఏసీ బెస్ట్, ఏ ఏసీ వర్స్ట్ అనేది నేను ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో ఆల్రెడీ వచ్చుంటే మాత్రం చెక్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంటుంది. ఆ వీడియో చూడండి, ఇంకా మీకు ఏ వీడియో అవసరం ఉండదు, బెస్ట్ ఏసీ మీ ఇంటికి తీసుకొని పోతారు. సో ఇది మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. పానాసోనిక్ తీసుకోవాలా, సామ్సంగ్ తీసుకోవాలనేది ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో మొత్తంలో మీకు ఎక్కడైనా నేను కొంచెం మీకు నాలెడ్జ్ ప్రొవైడ్ చేశాను, హెల్ప్ఫుల్ అయ్యింది, మీకు మీ బయింగ్ డెసిషన్కి పనికొచ్చాను అనుకుంటే మాత్రం ఒక లైక్, షేరు అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. కామెంట్ పక్కా చేయండి, ఏది చేసినా చేయకపోయినా. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.